అంతర్గతంగా ఎన్ని కుమ్ములాటలున్నా రాజకీయంగా ప్రత్యర్థిని ఎదుర్కొనే విషయంలో ఒక్కటిగా ఉండాలి. పాలిటిక్స్ లో ఎప్పుడైనా ఎక్కడైనా ఈ నియమం చాలా పవర్ఫుల్. అందుకే అక్కడ అధికార పార్టీ ఎమ్మెల్యేని ఎదుర్కొనేందుకు ఆ ఇద్దరు నేతలు ఒక్కటయ్యారట. ఉప్పు నిప్పులా ఉన్నవాళ్ళు ఇప్పుడు పాలు నీళ్ళలా కలిసిపోయినట్లు వ్యవహరిస్తున్నారట. ఇంతకీ ఎవరా నేతలు, ఎవరా ప్రత్యర్థి? రాప్తాడులో రంగుమారిన రాజకీయం. ఎమ్మెల్యే వర్సెస్ మాజీ ఎమ్మెల్యే. తోపుదుర్తికి గోరంట్ల తోడయ్యారా? తగ్గేదెలే అంటున్న పరిటాల సునీత. దూకుడు రాజకీయాలతో తోపుదుర్తి ప్రకాష్, పబ్లిసిటీ స్టంట్స్ తో గోరంట్ల మాధవ్ రాప్తాడులో హీట్ పెంచుతుంటే సిట్టింగ్ ఎమ్మెల్యే మాజీ మంత్రి పరిటాల సునీత సైతం తగ్గేదెలే అంటున్నారు. దశాబ్దాలుగా నడుస్తున్న పరిటాల వర్సెస్ తోపుదుర్తి ఫ్యామిలీ వార్ అంతకంతకు పీక్స్ కు చేరుతోంది. అయితే ఈ పొలిటికల్ యుద్ధంలో 2019 మినహా ఎప్పుడు పరిటాల వారిదే పైచేయి అయింది. రవి మరణం తర్వాత కూడా సునీత అదే దూకుడును కొనసాగించారు. అయితే రాప్తాడు అనగానే అయితే పరిటాల లేదంటే తోపుదుర్తి పేర్లు మాత్రమే వినిపించేవి. ఇప్పుడు కొత్తగా గోరంట్ల మాధవ్ పేరు వినిపిస్తుండడం ఆసక్తి రేపుతోంది. గతంలో హిందూపురం ఎంపీగా గోరంట్ల మాధవ్ ఉంటే రాప్తాడు ఎమ్మెల్యేగా తోపుదుర్తి ప్రకాష్ ఉన్నారు. అయితే ఈ ఇద్దరు ఇప్పుడు మాజీలయ్యారు. తోపుదుర్తిలో మరోసారి జెండా ఎగరేసి పట్టు నిలుపుకున్నారు పరిటాల సునీత. అయితే ప్రత్యర్థి గెలిచిన దానికంటే సొంత పార్టీలో గోరంట్ల వ్యవహరిస్తున్న తీరు తోపుదుర్తికి ఇబ్బందిగా మారింది. హిందూపురం ఎంపీ స్థానాన్ని వదిలి రాప్తాడుపై గోరంట్ల దృష్టి పెట్టడం వైసీపీ వర్గాల్లో దుమారం రేపింది. మాజీ ఎమ్మెల్యే వర్సెస్ మాజీ ఎంపీ అన్నట్టుగా వార్ నడుస్తోంది. ఒకే పార్టీలో ఉన్న ఇద్దరు ఎడమొహం పెడమొహంగా ఉంటున్నారు. అయితే చాలా రోజుల తర్వాత రామగిరి ఎంపీపీ ఎన్నిక సందర్భంలో దూకుడుగా వ్యవహరించిన తోపుదుర్తి రాప్తాడు వైసీపీకి తన అవసరమేంటో చూపించారు. తోపుదుర్తి స్థాయిలో దూకుడుగా కాకపోయినా గోరంట్ల మాధవ్ కూడా అదే స్థాయిలో పబ్లిసిటీ స్టంట్స్ చేస్తున్నారు. ఇటీవల వైసీపీ కార్యకర్త హత్యతో రాప్తాడు రాజకీయాలు మరో టర్న్ తీసుకున్నట్టు కనిపిస్తోంది. ఈ హత్య రాజకీయం టీడీపీ వైసీపీ మధ్య మాటల యుద్ధానికి తెరలేపింది. అయితే ఈ ఎపిసోడ్లో ట్విస్ట్ ఏంటంటే ఇన్నాళ్లు ఉప్పు నిప్పులో ఉన్న ప్రకాష్ రెడ్డి, మాధవ్ ప్రత్యర్థి విషయంలో ఒక్కటైపోయారు. పరిటాల సునీత బంధువులే ఈ హత్య చేశారంటూ ఆరోపణలు గుప్పిస్తున్నారు ఇద్దరు మాజీలు. ఆధిపత్య పోరుతో గొడవలు పడుతున్న వైసీపీ నేతలు ప్రతిదీ తమకు ఆపాదిస్తున్నారంటూ అటు గోరంట్లకు ఇటు తోపుదుర్తికి ఒకేసారి స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చేశారు పరిటాల సునీత. శవాలతో కులాలతో రాజకీయాలు చేస్తున్నారంటూ తీవ్ర విమర్శలు గుప్పించారు. అంతేకాదు తాను తలుచుకుంటే తోపుదుర్తి సోదరులు నియోజకవర్గంలో తిరగలేరంటూ సునీత స్ట్రాంగ్ వార్నింగ్ ఇవ్వడం పొలిటికల్ గా మరింత వేడి పెంచింది. చనిపోయిన వైసీపీ కార్యకర్త కుటుంబాన్నే కాదు తోపుదుర్తి బాధితులను కూడా వైసీపీ పెద్దలు పరామర్శించాలంటూ తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. నేను ఛాలెంజ్ చేస్తున్నాను తోపు బ్రదర్స్ కి, నా కుటుంబం ఇట్లా పెట్టే కుటుంబం కానీ చేయి చాపే కుటుంబం పరిటాల కుటుంబం కాదని ప్రతి ఒక్కరికి కూడా తెలుసు. తోపు బ్రదర్స్కి ఒకటే చెప్తున్నా, జేసీపీ పంపించి ఇల్లు తోపియాలంటే హైదరాబాద్లో ఉండే నీ బంగ్లా తోపిస్తాను కానీ ఇక్కడుండే నా కార్యకర్తలు కానీ ఇక్కడుండే పబ్లిక్ కాదని ప్రత్యేకంగా వాళ్ళకు కూడా నేను హెచ్చరిస్తున్నా. ఓవైపు రాప్తాడు వైసీపీలో మరింత పట్టు కోసం మాజీ ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి, మరోవైపు తాను ఉన్నానంటూ ఉనికి కోసం ప్రయత్నిస్తున్న మాజీ ఎంపీ గోరంట్ల మాధవ్ ఇప్పటికే ఇద్దరు నేతలతో స్థానిక రాజకీయం హీటెక్కుతుంటే వాళ్లను ఎదుర్కొనేందుకు పరిటాల సునీత సైతం అంతే ధీటుగా సిద్ధమవుతుండడం కాకరేపుతోంది. ధర్మవరం టీడీపీ ఇన్ఛార్జిగా ఉన్న పరిటాల శ్రీరామ్ సైతం ఎక్కువ సమయం రాప్తాడుపైనే ఫోకస్ చేస్తున్నారు. ప్రత్యర్థులు ఒక్కరు పోయి ఇద్దరైనా ఎక్కడా తగ్గేదిలే అంటూ పరిటాల పవర్ చూపించే ప్రయత్నం చేస్తున్నారు. మరి ఇది ఏ మలుపు తీసుకుంటుందో చూడాలి.